పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్ర సర్కార్. 25% రాయితీతో ఈ నెల 31 వరకు గడువు పెంచింది. ప్రభుత్వ సూచనలతో ఆయా సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు అధికారులు. 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ప్రభుత్వం ఇచ్చే రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో స్పీడ్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. నిషేధిత జాబితాలో లేని చెరువులకు 200 మీటర్ల పరిధిలో రాని సర్వే నెంబర్లలో ఉన్న అనధికార ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది సర్కార్. అయితే 2020 ఆగస్టు నాటికి అనధికార ప్లాట్లలో 10% రిజిస్టర్ అయి ఉంటే మిగతా 90% ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా పలువురు అధికారులకు ప్రత్యేక సూచనలు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీపై అవగాహన కల్పించారు హెచ్ఎండిఏ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా దరఖాస్తులు పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయి. మరో 9 లక్షల దరఖాస్తులను పరిష్కరించినా అందులో కేవలం 2 లక్షల వరకే క్రమబద్ధీకరించనున్నారు. దీంతో మిగతావి పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చినా ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్ కు ముందుకు రాకపోవడం ప్రత్యేక రాయితీ ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తుల క్లియరెన్స్ కోసం సంబంధిత పత్రాలను అటాచ్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన శాఖాధికారుల వెరిఫికేషన్ తర్వాత అక్కడి నుండి ఆమోదం వస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అందులో సరైన పత్రాలు లేకుంటే చెల్లించిన దాంట్లో 10% ప్రాసెస్ ఫీ పోను మిగతా డబ్బులు తిరిగి చెల్లించనుంది సర్కార్. అయితే ఇదే అదనుగా తీసుకుని కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవకతవకలు జరిగే అవకాశాలున్నాయి. అలాంటి వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు పబ్లిక్. గతంలో కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు కాలేదు. మరి ఈసారైనా ప్రభుత్వం ఇచ్చే రాయితీతో దరఖాస్తుదారులు ఎంత మేరకు ముందుకు వస్తారో చూడాలి.